ఈరోజు మీ అందరికీ తెలిసినట్టు మనం ఇప్పుడు రేషన్ అనేది ఎఫ్పీ షాప్ నుంచి మనం డిస్బర్స్మెంట్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాము. ఇందులో భాగంగా 65 ఏళ్ళ పైబడి ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనం ఇస్తున్నది సాటెక్స్ రైస్ ఏముందో వైట్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క కేజీ రైస్కి ప్రభుత్వానికి 44 రూపాయల 90 పైసల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక రైస్ అనేది మనకి ఏంటి, వరి పండించి ప్రొక్యూర్మెంట్ చేసి దాని తర్వాత ప్రాసెసింగ్ చేసి మనం ఒక డెలివరీ పాయింట్ ఎఫ్పీ షాప్ వరకు ఏం తీసుకొస్తామో ఇది కూడా ఒక కేజీకి 44 రూపాయల 90 పైసలు అవుతుంది. సత్యసాయి జిల్లా వచ్చేప్పటికి మొత్తం అండి 16,89,531 యూనిట్లు ఉన్నాయి. దీనికి నెలకి మనకి ఖర్చు అయ్యేది 38 కోట్ల వరకు మనకి ప్యాడీ అంటే రైస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తున్నామో దీని ఒక్కదానికి ఖర్చు అవుతుంది. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం 17 రూపాయల 50 పైసల కొద్ది ½ కేజీ షుగర్ అనేది కూడా ఇస్తున్నాము. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి రేషన్ ఇవ్వడమే కాకుండా దాన్ని మనం గౌరవప్రదంగా ఇస్తున్నామా, అది అందరికీ అందుతుందా, అందినప్పుడు ఎలాగ అందుతుంది అంటే ఒక క్వాలిటీ పారామీటర్ కూడా మనం అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. లోకల్లో కూడా మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ చౌక దుకాణాలు ఎందుకు మళ్ళీ చెప్తున్నామంటే, ఈరోజు స్టార్టింగ్ కాబట్టి ఒక 50 కార్డుల వరకు మనం తీసుకుంటున్నాము. ప్రతి నెల 1వ తారీఖు నుంచి మీకు చౌక దుకాణాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 65 పైబడి వయసైన వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి కూడా అంటే వయసైన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి.